సో క్యాన్సర్ సర్జరీ అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అంటారా? 100%. ఓకే. యంగ్ పీపుల్‌కి క్యాన్సర్ రాదు అంటారా? మరి క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అంటారా? No one is exceptional. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే క్యాన్సర్ రాదు అంటారు. Most of the cancers లో 80 to 90% of cancers are almost రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అసలు ఏ క్యాన్సర్ వస్తే రోబోటిక్ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు? అసలు రోబోటిక్ సర్జరీ అనేది కాస్ట్లీనా? ఇన్ కేస్ ఈ సర్జరీ చేస్తే పేషెంట్స్ అందరూ క్యూర్ అవుతారా? మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆన్కాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ సత్య విజయ్ చిగురుపాటి గారు ఫ్రమ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సరిగ్గా ఉమెన్ అన్న వాళ్ళు ఇగ్నోర్ చేయకూడని సిమ్టమ్స్ ఏంటి? సో యాజ్ మనం డిస్కస్ చేస్తున్నట్టే Hmm. రొమ్ములో గడ్డలు బ్రెస్ట్ లంప్ అనేది వెరీ కామన్ థింగ్ అండి. దట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. నిప్పుల్ డిశ్చార్జ్ రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ వస్తే దే హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. అండ్ యూజువల్గా పీరియడ్స్ అయిపోయిన ఆడవాళ్ళు ఒక సంవత్సరం తర్వాత మెనోపాజ్ అంటాం కదా, మెనోపాజ్ అయిన తర్వాత కూడా సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవటం కానీ డిశ్చార్జ్ రావటం కానీ ఆర్ పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవటం కానీ వైట్ డిశ్చార్జ్ అవటం కానీ ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కానీ పోస్ట్ కాయిటల్ డిశ్చార్జ్ కానీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అమ్మాయిలు చాలా కేర్ఫుల్గా ఉండి అదేంటి అని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సరే, ఇక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇది హెరిడిటరీ అంటారా, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వస్తుంది అంటారా? ఆల్మోస్ట్ 100లో తీసుకుంటే అండి 80% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకి హెరిడిటరీ ఉండదండి, ఫ్యామిలీ హిస్టరీ అనే ఉండదు. ఓన్లీ 20%లోనే మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఓకే సార్. సరే, ఇక యంగ్ పీపుల్కి చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? వన్స్ అపాన్ అ టైం ఏంటంటే క్యాన్సర్ అనేది ఇట్స్ ఓల్డ్ పీపుల్కి అబౌవ్ 60 అబౌవ్ 50 అనుకునేవారు. బట్ రీసెంట్గా ఏంటంటే బికాస్ ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్ కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఆర్ కంటామినేషన్ వల్ల కానీ ఫుడ్ అడిటివ్స్ వల్ల కానీ యంగ్ పీపుల్లో కూడా క్యాన్సర్ అనేది చాలా రేట్స్ అనేవి పెరిగినాయండి. ఓకే సార్. ఇక మెమోగ్రామ్ అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది సార్? సో చాలా కామన్గా అడుగుతారు మ్యామోగ్రామ్ ఏ ఏజ్ అనేవి. ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఆంకాలజిస్ట్ అండి. ఓకే. క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత యువర్ డాక్టర్ విల్ డిసైడ్ మీరు మ్యామోగ్రామ్ చేయించుకోవాలా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని. యాజ్ పర్ ఇండియన్ పాపులేషన్ అయితే స్క్రీనింగ్ అనేది 35 years వాళ్ళకి యూజువల్లీ వీ అడ్వైజ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది మనం ఏమి కంప్లైంట్స్ లేని వాళ్ళకి కామన్గా స్టార్ట్ చేస్తాం. ఓకే. సో 35 is యూజువల్ కట్ ఆఫ్ ఏజ్ అండి. సరిగ్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి. చాలా మంది భయపడతారు, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, నాకు ఇంకా నెక్స్ట్ నా లైఫ్ అయిపోయింది అనుకుంటే. నౌ ద అడ్వాన్సెస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ సో అడ్వాన్స్ దట్ మనకి మన లైఫ్ ప్రొలాంగివిటీ కానీ దే ఆర్ సో మచ్ దే హ్యావ్ ఇంక్రీస్డ్. నేను ఇదివరకు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు, రొమ్ము మొత్తం తీసేస్తారు అనే ఒక థింగ్లో ఉండేవారు. బికాస్ ఆఫ్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే మనం చాలా వరకు బ్రెస్ట్ని కూడా సేవ్ చేయొచ్చు. ఓకే. బ్రెస్ట్ సేవ్ చేసి షేప్ని కూడా ఆంకోప్లాస్టీ అంటారు, దాంట్లో కూడా వీ హ్యావ్ అడ్వాన్స్. సో వాళ్ళకి సర్జరీ అయిందా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే సార్. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? క్యాన్సర్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండి. ఓకే. సో వెన్ ఎవర్ ఎ పేషెంట్ is planned to undergo a treatment for cancer, they have to be advised. వాళ్ళు ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎంబ్రియో ప్రిజర్వేషన్ కానీ లేకపోతే ఊసైడ్ ప్రిజర్వేషన్ కానీ స్పర్మ్ ప్రిజర్వేషన్ కానీ డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే సర్జరీ వల్ల కానీ కీమోథెరపీ వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ ఏంటంటే ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది వాళ్ళలో. ఓకే. సో దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వకముందే దే హ్యావ్ టు బి కౌన్సిల్డ్. మీరు ఏమేమి చేసుకోవాలి, ఎందుకంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు ఎట్లా అనేది ఇట్స్ ఆల్వేస్ బీయింగ్ ప్లాన్డ్ అండి. ఓకే సార్. సార్, ఇప్పటి వరకు మనం ఉమెన్ కోసం మాట్లాడుకున్నాం. సో వెన్ కంపేర్ టు మెన్ కోసం మాట్లాడితే మరి మెన్ ఇగ్నోర్ చేయకూడని సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? స్పెసిఫిక్గా మెన్ కంప్లైంట్స్ ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఓకే. సో నైట్ టైం ఎక్కువ యూరిన్ వెళ్ళటం కానీ సడన్గా యూరినరీ బ్లాక్ రావటం కానీ అండ్ టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళలో నోట్లో కానీ నాలుక మీద కానీ పుండ్లు అల్సర్స్ 2 to 3 weeks వరకు పెయిన్ లేకుండా హీల్ అవ్వకుండా కంటిన్యూ అవుతున్నా కానీ నెక్లో గడ్డలు కానీ అండ్ స్మోక్ చేసే వాళ్ళు దగ్గులో బ్లడ్ పడతాం కానీ
మోషన్‌లోంచి రక్తం పడటం గానీ, ఆర్ యూరిన్‌లో రక్తం గానీ, పెయిన్‌లెస్‌గా మనకి రక్తం పడటం గానీ, దీస్ ఆర్ ద కామన్ సింప్టమ్స్ దే హావ్ టు టేక్ కేర్. సరే ఇక యూరిన్‌లోని బ్లడ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి, సో జనరల్‌గా యూరిన్‌లో బ్లడ్ అప్పుడప్పుడు కొంచెం వెయిట్ చేస్తూ అలా వస్తూ ఉంటది కదా! సో అది కూడా లైక్ కన్సిడర్ చేస్తారా? లేకపోతే ఏంటి? ఎలా కన్సిడర్ చేస్తారు? యూరిన్‌లో బ్లడ్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ 100% దే హావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ అండి. ఓకే. దట్ ఈస్ ఎ సింప్టమ్ వేర్ నో వన్ షుడ్ నెగ్లెక్ట్. హ్మ్. సరే ఇక ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ అనేది ఇదొక ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారా? ఫ్రీక్వెంట్‌గా యూరిన్ అనేది యూజువల్లీ మేల్స్ 50-60 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ యూరినరీ కంప్లెయింట్స్ వస్తే చాలా వరకు బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ అనే కండిషన్‌కి ఎవాల్యుయేట్ చేస్తాం. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అందుకనే వెనెవర్ యూ హావ్ పర్టిక్యులర్ సింప్టమ్స్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఏ కండిషన్ అనేది ఉందని. ఓకే సార్. సరే ఇక టెస్టిక్యులర్ క్యాన్సర్ ఏదైతే ఉన్నదో సో ఎక్కువగా యంగ్ మెన్‌లో ఎందుకు కనిపిస్తుంది? క్యాన్సర్స్ అనేవి ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్స్‌లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ యూజువల్‌గా 20-30 ఇయర్స్ మేల్స్‌లో ఉంటాయి. అది ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ ఈస్ వెరీ ప్రోన్ టు దోస్ క్యాన్సర్స్. నాట్ బికాస్ ఆఫ్ స్పెసిఫిక్ లైఫ్ స్టైల్స్ దానివల్ల కాదు. ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ అనేది ఆ ఏజ్ గ్రూప్‌లో. కొన్ని క్యాన్సర్స్ అనేవి బై బర్త్ కనిపిస్తాయి. కొన్ని అరౌండ్ 60-70 కనిపిస్తాయి. అట్లాగా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేవి యూజువల్లీ 20-30 ఇయర్స్‌లో మనం కామన్‌గా చూస్తాం. సో, అందుకని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడైనా టెస్టిస్‌లో గడ్డల్లా ఫీల్ అవుతున్నా కానీ, దాన్నేంటంటే చాలామంది నేను కింద పడ్డాను అందుకే నాకలా నాకలా రాయిలా అయిపోయింది అనుకుంటారు కానీ దే హావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. అలా ఇన్సిడెంటల్‌గానే వి యూజువల్లీ ఫైండ్ ద టెస్టిక్యులర్ క్యాన్సర్స్. ఓకే సార్. సరే ఇక మెన్ అన్నవారు ఏ ఏజ్‌లోని స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటారు ఈ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా? మెన్ అనే వాళ్ళకి స్పెసిఫిక్‌గా మనకి ఏజ్ గ్రూప్ అనేది ఉండదండి. మీకు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా సింప్టమ్స్. లైక్ దగ్గులో కానీ, తుమ్ములో కానీ పడినప్పుడు బ్లడ్ పడినా, మోషన్‌లోంచి రక్తం పడినా, అయితే యూరిన్‌లో బ్లడ్ కనిపించినా ఇమ్మీడియేట్‌గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. సో, స్క్రీనింగ్ అనే దానికి ఏజ్ గ్రూప్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం దానికి స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్ నుంచి మనం చెప్తాం. 20 ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ చేయాలండి. కొన్నిటికి 30 ఇయర్స్ నుంచి చేయాలని చెప్తాం. బట్ సిమ్టమ్ ఉంటే మాత్రం ఏ ఏజ్ అయినా దే హావ్ టు అండర్‌గో స్క్రీనింగ్. సరే ఇక టెస్టిక్యులర్ క్యాన్సర్ ఏదైతే ఉన్నదో సో ఎర్లీగా డిటెక్ట్ చేసి అది పూర్తిగా క్యూర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్‌గా అండి. ఎర్లీ స్టేజెస్‌లో ఐడెంటిఫై అయిన టెస్టిక్యులర్ క్యాన్సర్స్ వర్ ఆల్వేస్ కంప్లీట్‌లీ ట్రీటెడ్ అండి. సరే ఇక చాలా వరకు చూసుకుంటే సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. బట్ ఎనీవేస్ స్మోకింగ్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో టొబాకో అనేది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అంటారు ఈ క్యాన్సర్స్‌కి? సో, ఇండియాలో అయితే చాలా వరకు క్యాన్సర్స్‌కి కారణమైతే టొబాకోనండి. టొబాకో ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్, స్మోక్ ఫార్మ్‌లో అవ్వండి, లేకపోతే చూబుల్ గుట్కా ఫార్మ్‌లోనే అవ్వనివ్వండి, ఏదైనా ఇట్ కాజెస్ క్యాన్సర్ అండి. ఇంకో మిత్ ఏంటంటే చాలామంది అడుగుతారు, "సార్ నేను ఎన్ని సిగరెట్స్ తాగితే నాకు క్యాన్సర్ వస్తుంది? ఎంతకన్నా తక్కువకి తాగితే" రోజుకి ఎన్ని తాగాలని ఉంటారు. బట్ ఏంటంటే ఈవెన్ ఎ సింగిల్ సిగరెట్ ఆర్ సింగిల్ గుట్కా వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఆల్సో కెన్ కాజ్ క్యాన్సర్ అండి. ఓకే. సో, ఎనీ అమౌంట్ ఆఫ్ టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డేంజరస్. ఓకే సార్. సరే ఇక మౌత్‌లోని అల్సర్ ఎన్ని రోజులు ఉంటే అది డేంజర్ అంటారు? యూజువల్‌గా మనకి టొబాకో చివర్స్‌లోనే మనకి ఈ కండిషన్ తెలుస్తదండి. యూజువల్‌గా మనకి వేడికురుపులు అంటారు. అవి ఏంటంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటే వితిన్ ఎ వీక్ సబ్సైడ్ అవుతుంటాయి. బట్ క్యాన్సర్ అల్సర్స్ అలా ఉండవండి. మోర్ దెన్ 2-3 వీక్స్ పెయిన్ లేకుండా ఉంటుంది. హీల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఉంటుంది. అండ్ దాని పక్కన అడ్జసెంట్‌గా ఉండే పళ్ళు లూజ్ అవ్వటం కానీ, అక్కడి నుంచి బ్లీడ్ అవ్వటం కానీ, దాని చుట్టుపక్కల వైట్ ప్యాచెస్ కానీ, రెడ్ ప్యాచెస్ కానీ, ల్యూకోప్లేకియా ఆర్ ఎరిథ్రోప్లేకియా అంటూ ఉంటారు. దీస్ ఆల్ ఆర్ సైన్స్ దట్ ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ఎ క్యాన్సర్ అండి. ఓకే. సార్ ఆల్రెడీ ఇప్పుడు ఒక పర్సన్‌కి స్మోకింగ్ ద్వారా క్యాన్సర్ వచ్చింది. సో ఇన్ కేస్ అతను కనుక స్మోకింగ్ మానేస్తే అతనికి క్యాన్సర్ ఏమైనా తగ్గుతుందంటారా? ఒక లాంగ్ రన్‌లో మేబీ ఒక 5-10 ఇయర్స్‌లో ఇఫ్ హి స్టాప్స్ స్మోకింగ్ ఓకే. దెన్ క్యాన్సర్ ఎఫెక్ట్ అనేది ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే. నాట్ 1 ఇయర్ మానేస్తే తగ్గటం, లేకపోతే 2 రోజులయింది, 3 రోజులైంది, 1 మంత్ అయిందంటే మటుకి ఇట్స్ నాట్ అట్ ఆల్ యూజ్‌ఫుల్ అండి. సార్ అంటే చాలా వరకు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? సో మెన్‌కి మీ ద్వారా క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? సో, ఇట్స్ బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్ అండి. ఓకే. ఫస్ట్ ఎనీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ డెఫినెట్లీ దే హావ్ టు బి స్టాప్డ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్. సెకండ్ హెల్తీ లైఫ్ స్టైల్. అవాయిడింగ్ ఆర్టిఫిషియల్ డైస్ కానీ, కలర్స్ కానీ, లేకపోతే రిపీటెడ్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసినయి కానీ, దే డెఫినెట్లీ కాజ్ క్యాన్సర్స్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. బాడీకి ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ బీ ఇట్ కెన్ బి 1 అవర్ ఆఫ్ వాకింగ్ కానీ, యోగా కానీ, వాట్ ఎవర్ బీ ద ఫార్మ్ అండి, ఇట్ డెఫినెట్లీ డిక్రీజ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్స్. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ మెనీ పేపర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ నాలెడ్జ్. ఓకే సార్. అండ్ ఇక ఏఐ క్యాన్సర్ సర్జరీ కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు?
సో ఏఐ అనేది హోప్‌ఫుల్లీ ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ రోబోటిక్ ఆర్ సర్జరీ అనుకుంటున్నానండి. ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. హోప్‌ఫుల్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ ఆఫ్టర్ 5 or 10 years, probably we'll be talking about AI integration into surgery. Currently, it's still under research అండి. అంటే ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువగా ప్రిసైజ్‌గా అవుతాయి అంటున్నారా? Definitely. See, అండి టెక్నాలజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్ హ్యావ్ హెల్ప్డ్ ద మ్యాథమెటిషియన్స్ టు డూ అ బెటర్ క్యాలిక్యులేషన్స్. ఇట్ డిడ్ంట్ ఎరాడికేట్ మ్యాథమెటిక్స్. యెస్. సో మీరే అంటున్నారు సో ఆఫ్టర్ 10 ఇయర్స్ అసలు ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్ని. అసలు డాక్టరే చేస్తారా లేకపోతే ఏమైనా వస్తాయి అంటున్నారా? సో హోప్‌ఫుల్లీ ఏంటంటే ఏఐ, రోబో మనం అనుకున్నట్టు దే కెన్ ఇంటిగ్రేటెడ్ అండ్ వీ కెన్ గెట్ అ బెటర్ రిజల్ట్స్. బట్ ఆల్వేస్ ద బ్రెయిన్ బిహైండ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ అ డాక్టర్ అండి. నెవర్ ఎ రోబో విల్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ హౌ టు ఆపరేట్ ఆర్ ఎనీథింగ్ బికాస్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ వేర్ అ డాక్టర్ విల్ బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ పాస్ట్ ప్రీవియస్ సర్జరీస్ కానీ దే ఆల్వేస్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ ఫర్ బెటర్ ఫర్ అ పేషెంట్. ఓకే సార్. సరే ఇక ఇండియాలో ఏవైతే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ స్టాండర్డ్స్‌కి ఈక్వల్‌గా ఉన్నాయంటారా? 100% అండి. మేబీ ప్రాబబ్లీ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ట్రీట్మెంట్ కోసం హైదరాబాదో లేకపోతే బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చేది. బట్ కరెంట్లీ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ లైక్ మహాత్మా గాంధీ దే ఆఫర్ ఎవ్రీథింగ్ అండి. వాట్ ఎవర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ బీ సర్జరీ ఆర్ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ లేటెస్ట్‌గా వరల్డ్‌లో మీకు దొరికేయన్నీ వి గెట్ ఇట్ హియర్ అండి. ఓకే సార్. సో ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అండ్ 1 వర్డ్‌లో మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే. సో మై ఫస్ట్ క్వెషన్ సో క్యాన్సర్ సర్జరీ అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అంటారా? ఫాల్స్ అండి. 100% ఇట్స్ ఫాల్స్. సర్జరీ ఈస్ ఫర్ క్యూరింగ్ నాట్ ఫర్ స్ప్రెడ్డింగ్ క్యాన్సర్. ఓకే. సో క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత లైఫ్ అనేది నార్మల్‌గా ఉండదు అంటారా? నియర్ నార్మల్ 90-95% నియర్ నార్మల్ లైఫ్ వస్తదండి. ఓకే. ఇక యంగ్ పీపుల్‌కి క్యాన్సర్ రాదు అంటారా? నో వన్ ఈజ్ ఎక్సెప్షన్ అండి. యంగ్ పీపుల్‌లో కూడా క్యాన్సర్ వస్తది. ఓకే. మరి క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అంటారా? నాట్ అట్ ఆల్ అండి. ఓకే. సో అది ఎలా చెప్పగలరు? బికాస్ ఆఫ్ అడ్వాన్సెస్ మనం చేసే ఇయన్నీ వల్ల మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్‌లో 80-90% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఆల్మోస్ట్ క్యూరబుల్ అండి. మేబీ 10-15% ఇన్ నియర్ ఫ్యూచర్ విత్ అడ్వాన్సెస్ హోప్‌ఫుల్లీ దే ఆల్సో గెట్ క్యూరబుల్ అండి. ఓకే. సార్ ఇక బయాప్సీ అంటే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటారా? ఇది హాఫ్ నాలెడ్జ్ ఉన్న స్ప్రెడ్ చేసే థింగ్ అండి. నెవర్ బయాప్సీ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ద క్యాన్సర్ అంతే. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే క్యాన్సర్ రాదు అంటారా? లేదండి. ఫ్యామిలీ హిస్టరీ చెప్పాం కదా 80% మనకేంటంటే క్యాన్సర్స్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ. మరి స్మోకింగ్ చేస్తేనే క్యాన్సర్ వస్తుంది అంటారా? స్మోకింగ్ చేస్తే డెఫినెట్‌గా వస్తదండి క్యాన్సర్. అది కాకుండా ఆల్కహాల్ ఇయన్నీ అంటే వాటి వల్ల కూడా వస్తది. సరే ఇక మీ యొక్క హాస్పిటల్‌లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్‌ని మీరు యూజ్ చేస్తున్నారు? సో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అండి. సో వై అ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో దేర్ ఆర్ మెనీ పార్ట్స్. వన్ ఈజ్ సర్జరీ, వన్ ఈజ్ కీమోథెరపీ, వన్ ఈజ్ రేడియేషన్. సో ఆల్ ద 3 డిపార్ట్మెంట్స్ అనేవి మన హాస్పిటల్‌లో ఉంటాయండి. అండ్ వెనెవర్ ఎ పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ ఎ ట్యూమర్ బోర్డ్ అని we all 3 discuss what is the best plan for the treatment, what is the best plan for this patient. First surgery, first chemo, first radiation, and we decide and start the treatment. So, and we have also nuclear medicine department. So, all the treatment of a cancer ఒక ప్లేస్లో అయితే they'll complete the treatment. చాలా మంది ఏంటంటే సర్జరీ ఒక చోటని, కీమోథెరపీ అని ఒక చోటని, రేడియేషన్ అని they tend to skip some part of the treatment. Then they tend to delay the treatment. Whenever the treatment is delayed, క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ లైక్ మహాత్మా గాంధీ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే సార్. సో ఇక్కడ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో లైక్ ఇక్కడ రోబోస్ సర్జరీ అవ్వచ్చు, సో ఆర్ఎల్స్ ఇమ్యూనోథెరపీ అవ్వచ్చు. సో మరి ఇవన్నీ కూడా పేషెంట్స్‌కి ఎలాంటి బెనిఫిట్ ఇస్తాయి అంటారు? ఈ రోబోటిక్ సర్జరీ మనం అనుకున్నట్టు సక్సెస్ రేట్‌ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది విత్ ఎర్లీ రికవరీ. అండ్ ఇమ్యూనోథెరపీ అనేది రీసెంట్‌గా ఉన్న మనకి కీమోథెరపీ కన్నా మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెటర్ సర్వైవల్ రేట్స్ అండి. సో ఆల్ దీస్ ఏంటంటే మనకి పేషెంట్ సర్వైవల్ రేట్ అనేది పెంచుతుందండి. ఓకే. సార్ ఇంతకుముందు వైజాగ్‌లో ఉన్నవాళ్ళు వైజాగ్ నుండి లైక్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై అలా వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకునేవారు. సో ఇప్పుడు వైజాగ్‌లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అంటారా? ఎప్పుడో ఇట్స్ వి ఆర్ యూజింగ్ ఆల్ దీస్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ సిన్స్ పాస్ట్ 10-15 ఇయర్స్ అండి. వైజాగ్ హ్యాస్ ఎవ్రీథింగ్. నో వన్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ వైజాగ్. అండ్ పీపుల్ ఫ్రమ్ అండ్ అరౌండ్ వైజాగ్ షుడ్ గెట్ ట్రీటెడ్ ఇన్ వైజాగ్. ఎందుకంటే లాజిస్టికల్లీ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. వీ హ్యావ్ ఆల్ ద అడ్వాన్సెస్ అవైలబుల్ ఎల్స్‌వేర్. నథింగ్ ఈజ్ న్యూ ఎనీవేర్ ఎల్స్. అండ్ బికాస్ దే ఆర్ ఇన్ దేర్ హోమ్ టౌన్
that will help emotionally also for them to recover fast. సరే ఇక ఫైనలీ మరి మీరేం చెప్పాలి అనుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్కి టు ఆల్ ద ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అలాగే మెన్ మరి వీళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో రిగార్డింగ్ ఈ యొక్క క్యాన్సర్ కోసం So prevention is always first thing in cancer, and healthy lifestyle is always recommended for a very cancer incidence తగ్గించడానికి. And definitely if you're diagnosed with cancer, approach an oncologist, listen to them, and if they advocate any robotic surgery or any advanced treatments, consider them because it increase your lifespan and increase your success rate also in treatment. ఓకే సార్ సరే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు Thank you, Ami. Thank you very much. ఓకే సో ఓకే వ్యూస్ మరి మీరందరూ కూడా చూసారు కదా సో ఎవరైతే మరి మీరందరూ కూడా ఎవరికైతే క్యాన్సర్ అనేది ఉన్నదో సో ఇన్ కేస్ ఏమైనా సిమ్టమ్స్ కనుక అనిపించినట్లయితే సో డైరెక్ట్ గా మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి సో యాజ్ డాక్టర్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ రైట్ సో ఏ సిమ్టమ్స్ వచ్చినా సరే సో ప్లీజ్ గో టు ద డాక్టర్ అండ్ ఇంకా అలాగే రోబోటిక్ సర్జరీ అంటే అందరూ భయపడక్కర్లేదు సో ప్రతి ఒక్కరు కూడా రోబోటిక్ సర్జరీని అందరూ తీసుకోవచ్చు సో క్యాన్సర్ అనేది కూడా అందరూ క్యూర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటుంది నీలిమ సో అందరూ స్టే ట్యూన్ టు సుమన్ టీవీ నమస్కారం